ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. నీ దారి నువ్వు చూసుకో. మామయ్య, మీరు తప్ప నాకింకెవరున్నారు? మీరే కాదంటే నేను ఎక్కడికీ వెళ్ళను. ఎక్కడికైనా పో, అది నా సమస్య కాదు. నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళు. నిన్ను ప్రయోజకుడిని చెయ్యడం నా తరం కాదు. ఆ మాటలకి ఆనంద్ మౌనంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కొన్ని రోజుల క్రితం తల్లి కూడా చనిపోవడంతో ఆనంద్ని మేనమామ చేరదీశాడు. ఆనంద్ తెలివైనవాడు, కాని ఎక్కడా కూడా స్థిరంగా ఉద్యోగం చేయలేకపోవడంతో విసుగు చెందిన మేనమామ ఇంట్లో నుండి గెంటేశాడు. అలా నడుస్తూ అడవిబాట పట్టాడు. చీకటి పడింది. అమ్మా, నువ్వుంటే నాకీరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఎందుకమ్మా నాకిన్ని కష్టాలు? అడవిలో ఆనంద్ ఒక పెద్ద కోటను చూశాడు. అక్కడ ఒక ముసలవ్వ బావి నుండి నీళ్లు తోడి కింద పోస్తోంది. ఆనంద్కి అది చాలా విచిత్రంగా అనిపించింది. అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, మీరు చాలా కష్టపడుతున్నారు. ఇలా ఇవ్వండి, నేను నీళ్లు తోడతాను. నీకు చాలా మంచి మనసు బాబూ. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఆనంద్ నీళ్లు తోడుతున్నాడు, కాని నీటిని కింద పొయ్యాలి అని అనిపించలేదు. వెంటనే అవ్వనడిగాడు. అవ్వా, ఇంత కష్టపడి నీళ్లు తోడి వాటిని ఇలా వృధా చేయడమెందుకు? కొద్దిసేపు ఏం మాట్లాడకు. నేను నీకు అంతా వివరంగా చెప్తాను. ఇంకో 20 బకెట్లు నీరు తోడితే 100 బకెట్లవుతాయి. ఆ బావి నుండి 2 పిశాచాలు వస్తాయి. అవి మళ్ళీ తిరిగి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్పి అవ్వ కోట ముందున్న గుడిసెలో వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటికి బావి నుండి 2 పిశాచాలు బయటకు వచ్చి కోటలోకి వెళ్ళాలి. ఓ అరగంట తర్వాత అవి మళ్లీ బావిలోకి వెళ్ళిపోయాయి. ఆనంద్ చాలా భయపడ్డాడు. అంతా అలా చూస్తూ ఉన్నాడు. పిశాచాలు వెళ్ళాక అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, అసలిక్కడ ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. మీరు ఒంటరిగా ఉన్నారు, మీకెవరూ లేరా? చెప్తాను బాబూ. ఒకప్పుడు నేను పెద్ద మాత్రికురాలిని. నాకు 2 కొడుకులుండేవారు. నా శక్తితో నేనిక్కడ పెద్ద కోట కట్టుకున్నా. ఎవ్వరికీ హాని చెయ్యకుండా నా కొడుకులతో ప్రశాంతంగా ఉంటున్నాను. ఒకరోజు ఒక రాక్షసుడు నా కోటపైన దాడిచేసి నా మంత్రదండాన్ని తీసుకున్నాడు. నా 2 కొడుకుల్ని చంపేశాడు. నన్నిలా ముసలిదానిలా మార్చి కోటకి కాపలాగా పెట్టాడు. మరి ఆ పిశాచాలెవరు? మీరెందుకు నీళ్లు తోడుతున్నారు? అవి ఆ రాక్షసుడికి వంటవాళ్లు. నేను రోజూ 100 బకెట్లు నీరు తోడితే బయటకు వచ్చి రాక్షసుడు తెచ్చిన జంతువులతో వంట చేసి వెళ్ళిపోతాయి. రాక్షసుడు వాటిని తిని తృప్తిగా నిద్రపోతాడు. ఈ సమస్యకి మార్గం లేదా? మీరెప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉండాలా? దీనికి ఉన్న ఒకే ఒక మార్గం నా మంత్రదండం. అది నా చేతికి వస్తే నేనా రాక్షసుణ్ణి బూడిద చేస్తాను. అవ్వ మాటలకి ఆనంద్ బాధపడ్డాడు. అవ్వకి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఒక ఉపాయం ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయం 100 బకెట్లు నీళ్లు తోడాడు. పిశాచాలు వచ్చాయి. అవి వంటగదిలో వంట చేస్తుండగా వెళ్లి వాటి వెనక దాక్కున్నాడు. ముందు వీటిని చంపేస్తేగాని ఆ మంత్రదండం సాధించలేం. రాక్షసుడి కంటే ముందు ఈ పిశాచాల పని పట్టాలి. 2 పిశాచాలను పొయ్యిమీద ఉన్న పెద్ద పెద్ద గిన్నెల్లోకి తోసేశాడు. అవి చచ్చిపోయాయి. వాడే స్వయంగా వంట పూర్తిచేసి రాక్షసుడికి వడ్డించాడు. ఈరోజు భోజనం చాలా రుచిగా ఉంది. ఇంతకీ ఇది వండింది ఎవరు? నేనే వండాను. అసలు నువ్వెవరు? నా పేరు ఆనంద్. మీ దగ్గర పనిచేస్తున్నా. పిశాచాలకు నేను వంటవాడిని. ఈరోజు వాటికి రావడం కుదర్లేదు, అందుకే నేనే వచ్చాను. భలే భలే, నువ్వే మంచి వంటవాడివి. అబ్బాయ్, ఇక నుండి నువ్వే వచ్చి రోజూ వంట చేయి. ఆ పిశాచాలను రావద్దని చెప్పు. పిశాచాలను కలిపి వంట చేయడం వల్ల ఆ భోజనానికి మంచి రుచి వచ్చింది. పూర్తిగా తిన్న రాక్షసుడు గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఇదే సమయం అనుకొని ఆనంద్ మంత్రదండం కోసం వెతుకుతున్నాడు. ఎక్కడుందా మంత్రదండం? అదిగో, రాక్షసుడి చెవిలో ఉంది. ఆనంద్ మంత్రదండాన్ని అవ్వకిచ్చేశాడు. వెంటనే అవ్వకి చాలా శక్తులొచ్చాయి. అవ్వ రాక్షసుడి దగ్గరికి వచ్చింది. అంటూ ఏదో మంత్రం చదువుతూ మంత్రదండంతో రాక్షసుడు తలమీదే కొట్టింది. అంతే, రాక్షసుడు బూడిదగా మారిపోయాడు. చాలా సంతోషం బాబూ.
నీవల్ల నేను ఈ రాక్షసుడు బారి నుండి బయటపడ్డాను. నేను నీకు చేసే సహాయం ఇదే. అంటూ అవ్వ చాలా బంగారం ఇచ్చింది. ఆనంద్ వాటితో మేనమామ దగ్గరకు వెళ్లి సంతోషంగా ఉన్నాడు. మీకీ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.